యూరియా ఏదో అసలు అల్లాడిపోతున్నారు రైతులు, 2-3 రోజులు పగలు రాత్రి నిలబడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? అలాంటి పరిస్థితి అయితే లేదండి. యూరియా మేము ఇప్పుడు 2 ట్రిప్పులు ఇచ్చాము రైతులందరికి. చక్కగా 2 కోటాలు వేసుకున్నారు. 3వ కోట ఇవ్వాలండి. ఒక 5-6 తారీఖుల్లో వస్తాను అంటున్నారు. అది కనుక ఇచ్చామంటే 3వ కోట కూడా సరిపోద్దండి. రైతులు చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. గతంలో లేని విధంగా అసలు యూరియా కొరత ఉంది. మా ప్రభుత్వంలో మేము అసలు రైతుకి ఎక్కడ అసలు వాళ్ళు బాధ లేకుండా మేము చూసుకున్నాం అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి బాబాయ్? పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు సంబంధం లేదండి. ఎక్కడా కూడా 5 పైసలు కూడా తేడా లేదండి. బ్రహ్మాండంగా ఇస్తున్నారు అన్నీను. ఇప్పుడు మా అందరికి అన్నదాత సుఖీభావ పడింది. మా రైతు వారిలో ఎలాంటి ఇబ్బందులు లేవండి. సో మొత్తం మీద బాబాయ్ అంటే ఇప్పుడు ఈ సీజన్ కి సంబంధించి మీ గ్రామాల్లో ఎంత యూరియా అవసరం అవుతుంది అనుకుంటున్నారు? మీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి? ఇప్పుడు మాకు ఎప్పటికప్పుడు మాకు ముందలే చెప్తున్నారండి. పలానా డేట్ కి యూరియా వస్తుంది, పలానా డేట్ కి 3-15 వస్తాయి, పలానా డేట్ కి డిఏపి వస్తుంది అని మాకు ముందలు తెలియపడుతున్నారు. దాన్ని బట్టి మేము ఇక్కడ రైతులందరినీ మొబిలైజ్ చేసుకుని వారికి ఫోన్లు చేసి పిలిపించి చక్కగా వారికి అందజేస్తున్నాం అండి. సో అధికారుల నుంచి అయితే మీకు బానే ఉంది, సహకారం చాలా బాగుందండి. ఇది ప్రతిపక్షం చేసే ఆరోపణే కానండి, వాస్తవికత ఫీల్డ్ లోకి వెళ్తే మాత్రం అలాంటిది ఏమి లేదండి. సో యూరియా అయితే ఎక్కడ ఇబ్బంది లేదండి. ఏం ఇబ్బంది లేదు. మాది కొత్తూరు తాడేపల్లి అండి, విజయవాడ రోడ్ల మండలం. నా పేరు సూరగారి నారాయణ. మేము 3 ఎకరాల పొలం కౌలు చేస్తున్నాం. అంటే యూరియా దొరుకుతుందా మీకు? యూరియా దొరుకుతుంది. అసలు ఏం దొరకట్లేదు అంటున్నారు. అదే లేదు, దొరుకుతుంది. అన్ని దొరుకుతున్నాయి. డిఏపి దొరుకుతుంది, 28 దొరుకుతున్నాయి, 14-35 దొరుకుతున్నాయి. యూరియా దొరుకుతుంది. సొసైటీలోనే దొరుకుతున్నాయి. అంటే గవర్నమెంట్ ద్వారా నుంచి గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. యూరియా ఎలా దొరికిందా? దొరికింది. అసలు యూరియా దొరకట్లేదు, రైతులు వచ్చింది. నిన్న లోడ్ వచ్చింది, అంత మంది లోడ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఎన్ని బస్తాలు దొరికింది యూరియా? 4 బస్తాలు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు పరిస్థితి అధ్వానంగా తయారైందండి. లేదండి, పర్ల బాగా ఉంది. యూరియా కట్టలు దొరికినాయి సార్? దొరికినాయి సార్, బాగా ఇచ్చారు. నాకు నిన్న 15 కట్టలు ఇచ్చారు, మొన్న ఒక 15 కట్టలు చిల్లర ఇచ్చారు, మొత్తం 30 కట్టలు ఇచ్చారు. నాకు అది దొరుకుతుంది అసలు? దొరుకుతుంది. ఇంకా ఉండే కట్టలు దొరుకుతుందా మీకు? పొలాలు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తున్నారా? ఆధార్ కార్డులను పొలం పాస్ పుస్తకాలు తీసుకొస్తే ఏమి ఇవ్వట్లేదు అంటగా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తున్నారు. పొలం పాస్ పుస్తకాలు తీసుకొచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నారు. కాకపోతే ఫింగర్ ప్రింట్ పడటం కొంచెం లేట్ అవుతుంది. దాని మూలన లైన్ ఉండాల్సి వస్తుంది. అసలు రైతులకి అసలు యూరియా దొరకట్లేదు అని వైసీపీ చెప్తున్నారు కదండి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాపించుకున్న వాళ్ళందరికి ఇస్తున్నారు. ఎంత ఇచ్చారు యూరియా? 5 కట్టలు ఇచ్చారు. యూరియా దొరుకుతుంది. అయితే దొరుకుతుంది. గవర్నమెంట్ వచ్చిన రైతుల పరిస్థితి ఎలా ఉంది? బానే ఉంది. మంచి వర్షాలు పడుతున్నాయి, బానే ఉంది. ఏం రైతులు ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? ఎంత మంచిగానే ఉంది. బాబాయ్ యూరియా దొరికిందా మీకు? దొరికింది. దొరకట్లేదు అంటే బిల్లు రాపించుకొని ఇచ్చారు కదా. బిల్లు ఎన్ని బస్తాలు ఇచ్చారు? 2. ఎన్ని ఎకరాలకి? 2 ఎకరాలన్నరకి. అసలు యూరియా దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ అదే అంటున్నారు. అదేం లేదు, ఇస్తున్నారు. అందరికి తెస్తున్నారు. ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన రైతులు మీకు? పర్లా బాగుంది. యూరియా ఇవ్వట్లేదు. యూరియా బాగానే దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. మందు కట్టలు అసలు మందు కట్టలు ఫుల్ గా ఉన్నాయి. అసలు అందరికి సమానం వస్తున్నారా? ఇస్తున్నారు. బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు. అదేం లేదు, అదేం లేదు. పక్కకి మళ్ళీ యూరియా అట్లాంటివి ఏం లేదు. యూరియా దొరికిందా? దొరికినాయి. ఇవాళ వచ్చాను, ఇచ్చారు 4. ఎన్ని బస్తాలు వచ్చినాయి? 4. దొరుకుతున్నాయి ఎరువులు? దొరకట్లేదు అంటున్నారుగా. వచ్చారయ్యా, ఇచ్చారు. రైతులు అసలు ఇబ్బంది పడుతున్నారంట గవర్నమెంట్ లో. లేదయ్యా, గిట్టినోళ్ళు 100 మాటలు చెప్పుకుంటారు. ఇప్పుడు నేనంటే నువ్వు గిట్టినప్పుడు అట్ట చెప్తాం. అంటే సక్రమంగా ఇస్తున్నారా? అందరూ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, క్యూలో నుంచి కొట్టుకుంటున్నారు, పడిగప్పు కలుపుతున్నారు. లేదయ్యా, ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఎలా ఉన్నాయి మీకు? బాగానే. యూరియాకి సంబంధించి అసలు యూరియా దొరకట్లేదు, రైతులు అల్లాడిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు తెగ ప్రచారాలు చేస్తున్నారు. ఒక రైతుగా మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? నిజంగా యూరియాకి అంత ఇబ్బందులు ఉన్నాయా? మీరు యూరియా తీసుకున్నారా ఇక్కడ మీ గ్రామంలో? మేము తీసుకున్నామండి. యూరియా వచ్చింది. మనం వస్తే తీసుకున్నాం. 2-3 గంటలు వచ్చింది. మాకు సరిపోనే ఉంది. అందరికి అందినట్టే. మా ఊరు కూడా, మాది ఎలంకూరు, మా ఊరు కూడా అందినట్టు. ఇక్కడ అధికారులు మీకు సహకరిస్తున్నారా బాబాయ్? యూరియా వచ్చినప్పుడు ఎవరెవరికి కావాలి, ఎంత కావాలి, ఏంటి? ఫోన్లు చేస్తారండి. ఫోన్లు చేసి రమ్మంటారు. వాళ్ళు కావాల్సిన వాడికి వాళ్ళు ఎంత వాటికి కావాలో అంత వాడికి వేస్తారు. సో అయితే మొన్న మీరు యూరియా కట్టలు వచ్చినప్పుడు తీసుకున్నారు? తీసుకున్నామండి. 2.5-3 ఎకరాల దాకా వేస్తాం. ఆ 3 ఎకరాలు సరిపోని మేము తీసుకున్నాం. సో మీరు రైతులుగా అయితే యూరియాకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడట్లా? ప్రభుత్వం బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. రైతులు కూడా మందు కట్టలు కానీ ఏమైనా కానీ బాగానే వస్తాయి. మొన్న అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా పడ్డాయి బాబాయ్? పడ్డాయి.